రాష్ట్ర బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు మొండి చేయి చూపించింది. ప్రభుత్వ పద్దుల్లో పల్లె ప్రగతి ఊసే లేకుండా పోయింది. జీపీలకు ఒక్క పైసా కేటాయించకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రామ పంచాయతీల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలపై సీతకన్ను వేసింది. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో జీపీలకు ఒక్క పైసా విధించలేదు. ఇప్పటికే రేవంత్ పాలనలో గ్రామ పంచాయతీల్లో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయి. సర్పంచుల పదవీకాలం ముగిసింది. ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాకపోవడంతో గ్రామ పంచాయతీల పనితీరు అస్తవ్యస్తంగా మారింది. పంచాయతీ సిబ్బందికి జీతాలు కూడా చాలా ఆలస్యంగా అందుతున్నాయి. దాదాపు 2-3 నెలల నుంచి వేతనాలు సక్రమంగా అందకపోవడంతో సిబ్బంది ఇతర పనులు చేసుకుంటున్నారు. దీంతో పారిశుద్ధ్యం కరువై గ్రామాలు కంపు కొడుతున్నాయి. కనీసం మంచినీటి సౌకర్యాలు కూడా సరిగా లేకపోవడంతో నీటి కష్టాలు మొదలయ్యాయి. అలాగే పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాల పరిస్థితి సైతం దయనీయంగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ప్రతి నెల 200 కోట్లకు పైగా నిధులు కేటాయించేది. దీంతో పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరాతో పాటు వీధి లైట్లు, రోడ్ల మరమ్మతుల కోసం ఈ డబ్బులను ఖర్చు చేసేది. కానీ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత 16 నెలలుగా గ్రామ పంచాయతీలకు నిధులు కరువయ్యాయి. కనీసం ఇవ్వాల్సిన బకాయిలను సైతం పూర్తిగా విడుదల చేయడం లేదు. దీంతో పెండింగ్ బాకీలు విడుదల చేయాలని కోరుతూ సర్పంచులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురించింది. పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. పైగా పల్లె ప్రగతి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్యక్రమం అన్న సాగుతో హస్తం పార్టీ బడ్జెట్లో కనీస నిధులు కేటాయించకపోవడం గమనార్హం. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలను విస్మరించడం, బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంతో రాబోయే రోజుల్లో గ్రామాల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే గ్రామాల్లో పనితీరు, అభివృద్ధి కుంటుపడింది. మరోవైపు ఇలాంటి పరిస్థితుల్లో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ గ్రామ పంచాయతీలకు పైసా ఇవ్వకుండా ఎన్నికలకు ఎలా వెళ్తుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.